నమస్తే అండి. నమస్తే. సంక్రాంతికి సంబంధించి మనం మాట్లాడాం. కమ్మ సంక్రాంతి గురించి జర్నలిస్ట్ లక్ష్మి గారు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడాం. అఫ్‌కోర్స్ తను ఆ ఇదిలో అనలేదు. అది ఇంకొకలాగా వెళ్ళింది. థంబ్‌నెయిల్స్ పెట్టి దాన్ని ఎక్కువ చేశారు. ఇది మరి కొంతమంది వాదన. అంటే తను కూడా స్వయంగా ఒక వీడియో కూడా పెట్టారు. ఇది నా ఉద్దేశ్యం కాదు అని. అయిపోయింది కదా! దాన్ని ఇంకా ఎందుకు లాగుతున్నారు జనాలు? అంటే నేను ఒక ఫ్లోలో అనేసాను అనడానికి, అసలు నాకు ఆ ఉద్దేశం లేదు, నేనలా అనాలనుకోలేదు అనటానికి, నేనసల అననే లేదు అనడానికి వీటి మధ్యలో చాలా వ్యత్యాసం ఉందంటారు. గీతలు సన్నగానే ఉంటాయి. కానీ పట్టి చూస్తే చాలా కనిపిస్తాయి. అసలు ఆవిడ కామ్‌గా ఉందనుకోండి, ఇన్ని మీమ్స్ వచ్చేవి కాదు. ఇప్పుడు ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు ఒక్కొక్కసారండి ఫ్లోలో ఒక్కొక్కసారి మాట్లాడేస్తాం. దొర్లుతాయి. అసలు మనకు ఆ ఉద్దేశం ఉండి మాట్లాడామా, ఆ ఉద్దేశం లేకపోయినా ఒక ఫ్లోలో మాట్లాడామా అనేది ఆసాంతం చూస్తే అర్థమవుతుంది. తను మట్టుకు ఖచ్చితంగా కావాలని అన్నది. అంటే ఒక గ్లోరిఫికేషన్ కోసం అన్నమాట వాస్తవం. గ్లోరిఫై చేద్దామనే ఉద్దేశంతోటి అన్నమాట వాస్తవం. కానీ ఇంత రివోల్ట్ వస్తుంది అని అనుకోలేదు. మొన్న నేను ఇంకో మాట చెప్పాను మీకు. అసలు చాలామంది విమర్శకుల నోళ్ళు అమరావతి మీద చాలా గబ్బురేపినాయి. కమరావతి అని. దాన్ని బ్యాలెన్స్ చేయటానికి చాలా డేటాలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అంత మాట్లాడిన తర్వాత కూడా ఇట్లా వచ్చి డ్యామేజ్ చేస్తే కష్టం. ఎందుకంటే అసలు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఒక మనిషి బతకగలగాలి. బతకట్లేదు వాళ్ళు అంటే వాళ్ళకేవో ఎజెండాలు ఉన్నాయని అర్థం. హిడెన్ ఎజెండాలు ఉన్నాయని అర్థం. ఆ హిడెన్ ఎజెండాలు అప్పుడప్పుడు ఇలా బయటపడతా ఉంటాయి అన్నమాట. పోనీ ఆ ఎజెండా దేనికోసం? నేను అవినీతి పరురాలని అని మీరు ఎక్కడన్నా నిరూపించగలిగితే, నేను ఏదో సాయిబాబా మీద ఒట్టో ఏదో వేసి తను చెప్పారు. నిజమే, లక్ష్మి ఖచ్చితంగా అవినీతి పరురాలు కాదు. డబ్బు అసలు అమ్మాయి క్రైటీరియానే కాదు, నాకు బాగా తెలుస్తాను. కానీ ఒక మనిషి ఎక్కడైతే ఒక చోట ఆగిపోతాడో, ఒక విషయం దగ్గర ఆగిపోతాడో, నదిలా ఉండాలి మనుషులు ఎప్పుడైనా సరే. అంతేగాని చిన్న చిన్న కుంటల్లాగానో, చెరువుల్లాగానో, కొల్లల్లాగా అయిపోకూడదు. ఎందుకంటే నదిలా ఉండాలని ఎందుకంటాను అంటే, మనలో ఎన్నో తెలిసి తెలియని మాటలు మనం ఎదుగుతున్న క్రమంలో మన మనసుల్లోకి వస్తూ ఉంటాయి. అవి వెళ్ళిపోతూ ఉండాలి. వెళ్ళిపోతా మనం బాగా సైంటిఫిక్గా అవటము, అలాగే సొసైటీలో మనం ఒక స్పెషల్ అనుకోకుండా అందరితో మనము సమానులు అని, హక్కులు నాకే కాదు రెండో వాళ్ళకి కూడా ఉంటాయని, హక్కులు మాత్రమే కాదు బాధ్యతలు కూడా ఉంటాయని, ఇలా ఇవన్నీ తెలుసుకోగలగాలి. ఇప్పుడు ఒక 5 ఏళ్ల వయసు అప్పుడు ఏం తెలుస్తుంది చెప్పండి? నా అవసరాలే నాకు ప్రయారిటీ. ఆ రోజు 7 ఏళ్ళు 8 ఏళ్ళు అట్లా వచ్చాయనుకోండి, కొంచెం ప్రపంచం అర్థమవుతూ ఉంటుంది. నేను చేసేది తప్ప ఒప్ప అనే ఒక ఆలోచన వస్తుంది నెమ్మదిగా. అలా 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 మనం పెరుగుతూ ఉంటాం. అంటే ఏంటి దీని అర్థం? అది నదిలా వెళ్తుందని. ఇప్పుడు కొంతమంది పెద్దోళ్ళు కూడా చాలా చిన్న పిల్లల మనస్తత్వంతో ఉంటారు. ప్రధానికి పేచీలు పెట్టుకుంటూ ఉంటారు. గీ పెట్టడం అంటారు. ఏం చిన్నపిల్లలా చేస్తున్నారు, ఏంటా చిన్నపిల్లల మనస్తత్వం ఏంటి అని అనేస్తాం లేదా మనం? అంటాం. వయసు అంటే దీని అర్థం ఏంటి? వయసును బట్టి నీకు ఒక మెచ్యూరిటీ, పరిపక్వత రావాలి నీకు. అది నీకు ఏజ్ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు 20 ఏళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ముద్దుగా మాట్లాడితే బాగానే ఉంటుంది. కానీ మరి 5 ఏళ్ల పిల్లల్లా మాట్లాడితే బాగోదుగా. అందుకని ఏంటంటే మనము నదిలాగా ప్రవహిస్తూ ఉండాలి. ఎక్కడ ఓ చోట కులం దగ్గర, మతం దగ్గర, ప్రాంతం దగ్గర ఆగిపోకూడదు. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏదో ఒక టాపిక్ మాట్లాడేస్తాం.
మళ్ళీ ఆ తర్వాత నేను అనలేదు అంటారు. అవును. మళ్ళీ వీడియోలు పెడతా ఉంటారు. కప్పిపుచ్చుకోవటం ఎక్కువైంది. ఎందుకంటే కానీ ఇదివరకి ఈ సోషల్ మీడియా లేని రోజుల్లో హ్మ్. అని అనలేదంటే కూడా చాలా ఈజీగా ఉండేది. ఎందుకంటే ఇంత రికార్డింగ్ లేదప్పుడు. అవును. రికార్డ్ కావాలి అంటే చాలా కష్టపడాల్సొచ్చేది. అవును. లేదు. అవును. ఇప్పుడు అలా కాదు. మన ఫింగర్స్ పైన ఉందది. ఫింగర్ టిప్స్ పైన ఉంది. ఉంది. అందుకని నేను అనలేదని గాని, చేసి చేయలేదని గాని అంటే కుదరదు. అందుకని ఏ చావైనా, రేవైనా మనం అన్నదానికి నిలబడాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడే, నిలబడగలిగే ఒక ఆత్మస్థైర్యం ఉన్నప్పుడే, దృఢ సంకల్పం ఉన్నప్పుడే మాట్లాడాలి. హ్మ్. ఏ వాదంలోకైనా ఎళ్ళండి. ఇప్పుడు మన దేశంలో ఎన్ని వాదాలున్నాయి? అవును. బోలెడున్నాయి. ఈ బోలెడు వాదాల్లో నీకు నచ్చిన వాదం నువ్వు తీసుకో. దానికోసం నిలబడు. ఇప్పుడు ఎందుకండి నక్సలైట్లు అంత ఇదిగా ఎందుకు చచ్చిపోతున్నారు? వాళ్ళనెందుకు చంపేస్తున్నారు అంత ఇదిగా? చచ్చిపోతామని తెలిసి కూడా అడవికి ఎందుకెళ్తున్నారు? వాళ్ళకి అవకాశం ఇస్తే కూడా కొంతమంది ఎందుకు బయటికి రావట్లేదు? ఏంటంటే వాళ్ళ వాదాన్ని వాళ్ళు నమ్మారు. దానివల్ల ఆళ్ళు నష్టపోతారా? లాభపడతారా? ఆళ్ళకి నష్టమా? లాభమా? ఇవి కాదిక్కడ పాయింటు. వాళ్ళు దాన్ని బలంగా విశ్వసిస్తున్నారు. లేదు ఆ కష్టాలు అవి పడలేము అనుకున్న వాళ్ళు బయటకొచ్చేస్తున్నారు. ఆ మాత్రం ధీమా లేని వాళ్ళు, అవును. వాళ్ళ గురించి వాళ్ళకి ఒక బాధ వచ్చేసిందనుకోండి. అరే! ఇన్నాళ్ళు నేను అక్కడుండి ఏం చేశాను అనుకున్న వాళ్ళు బయటకొచ్చేస్తున్నారు. బయటకొచ్చేసేసి బయటకొచ్చినోళ్ళు బయటకొచ్చినట్టు ఉండకుండా వీళ్ళ లోపల ఉన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నారు. హుహు. ఇది చాలా దరిద్రం. వచ్చావా? వచ్చేయి. ఉండిక్కడ. ఆ! లోపలున్నోళ్ళు ఏదో ఓ రోజు దొరుకుతారు. ప్రాణాలతో అయితే తీసుకురావట్లేదు ఎవరిని. పట్టుకున్న తర్వాత. శవాలే బయటకొస్తున్నాయి. ఇది కూడా తెలుసు. హ్మ్. కానీ ఎందుకు మనుషులు అలా ఉంటున్నారు? వాళ్ళ వాదం మీద వాళ్ళకి నమ్మకం ఉంది. వాళ్ళ వాదం మీద వాళ్ళకి గౌరవం ఉంది. అలాగే మీరు కూడా ఒక కులానికి ప్రాతినిధ్యం వహించాలి అని అనుకుంటే ఎవరైనా, ఒక మతానికి ప్రాతినిధ్యం వహించాలి అనుకుంటే వహించండి. దేశంలో ఎన్ని వాదాలు లేవు. మీ వాదం మీదే. హ్మ్. కానీ మళ్ళీ దీనివల్ల నష్టం వస్తుందేమో అంటే ట్రోలింగ్స్‌కి, మీమ్స్‌కి భయపడ్డారా? బ అని మనం ఆగకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరమైనా. మనం చాయిస్ తీసుకునేటప్పుడే, చూజ్ చేసుకునేటప్పుడే అసలు కొన్ని కొన్ని మాటలు చాలా గొప్పగుంటాయి. ఇప్పుడు మరఫిరంగులు మోగని హ్మ్. అని కత్తులు దూసుకుపోని అని కొన్ని పాటలుంటాయి కమ్యూనిస్ట్ పాటలు. ఆ పాటలు అవి వింటంటే మనకి చాలా ఉత్తేజంగా ఉంటాయి. అంటే అలా ఉండి పనిచేశారు కొంతమంది. అందుకే ఆ పాటలు పుట్టాయి. పాటలు ఊరికే పుట్టవు. జనాల్లోంచే పాటలు పుడతాయి. హ్మ్. అంటే మనము అంత చెయ్యకపోయినా సరే, మనం కూడా ఎంతో కొంత ఆహ్, ఆ స్ఫూర్తి ఉంది అనుకుంటే ఉంటది. లేదు వద్దు అనుకున్నాం అనుకోండి, మౌనం అంత గొప్పది ఇంకోటి లేదు. హ్మ్. కానీ మాట్లాడామా అందుకే ప్రతిసారి నేను ఈ మాట వాడతా. పెదవి దాటని మాటకి మీరు రాజైతే, పెదవి దాటిన మాటకి మీరు బానిస అని. అందుకే మాట్లాడే ముందే ఒకటికి 2 సార్లు తరచి, తరచి చూసుకోవాలి. ఎప్పుడన్నా పొరపాటు దొర్లితే గూడా చాలా హంబుల్‌గా హ్మ్. ఇది అనుకోకుండా వచ్చింది. ఇది దొర్లింది. నిజానికి అది నా ఉద్దేశం కాదు అని మనస్ఫూర్తిగా చెప్పేసామనుకోండి, ఇంకెవ్వరికన్నా నోళ్ళు లెగుస్తాయా? ఇప్పుడు లక్ష్మి గారు చేసింది కూడా అదే కదా! నేను అనలేదన్నారు కదా! అన్నందుకు రికార్డెడ్‌గా ఓకే. అన్నట్లుగా అది నా ఉద్దేశం ఎవిడెన్స్ కాదు ఉంది. అనంటే సరిపోనేమో. నేను అలా అనాలనుకోలేదు. ఇంకోలా అనుకున్నాను. కానీ అలా వచ్చేసిందంటే అయిపోయిండేది అసలు. హ్మ్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. అసలు ఆహ్, జ చ అస్సలు బాలేదు పరిస్థితి. అందుకే ఇట్లాంటివి చూసినప్పుడు మనం చూసి చాలా నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ విషయానికి లక్ష్మి ఆహ్, బాధపడినా, ఇబ్బంది పడినా, కష్టపడినా ఇది చాలా మందికి కనువిప్పు. డిసైడ్ అయితే డిసైడ్ అయ్యేట్టు ఉండండి. అంతే. అంతే దట్స్ ఆల్. ఏదన్నా ఎవరేం చేస్తారు చెప్పండి? నేను ఒక కులానికి ప్రతినిధిని అంటే ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి? లక్ష్మి గారిని మనం అలానే అనుకోవడానికి కూడా లేదు. హ్మ్. అంతకుముందు ఆమె వేరే సామాజిక వర్గానికి సంబంధించి కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఏంటి అది అదృష్టమా, దురదృష్టమో తెలీదు గానీ
అదృష్టం అన్నయ్య ఎందుకు ఆ మాట అనంటే వరల్డ్ వైడ్‌గా తను చాలా పాపులర్ అయిపోయారు. ఒకేసారి ఆ పాపులారిటీ వచ్చేసింది కాబట్టి అందుకు మాట్లాడాల్సొచ్చింది ఆ మాట. ఇప్పుడు తను కమ్మకి సంబంధించి మాట్లాడారు. కొన్ని రోజుల తర్వాత ఇంకొక సామాజిక వర్గం యొక్క గొప్పతనం చెప్పాలనుకున్నారేమో. బట్ లేదు. ఇప్పుడు కమ్మవారి చరిత్రల మీద గానీ, అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన చరిత్రల గురించి గానీ, రెడ్డి రాజుల దీని హ్మ్. గురించి గానీ, చాలా వచ్చినాయి. చాలామంది రాశారు. అవును. అదేమి తప్పు కాదు. ఇప్పుడు ఆమెకు ఆ ఫీలింగ్, గట్ ఫీలింగ్ ఉండి, ఆ చరిత్ర గురించి ఆమె చెప్పాలనుకోవటం తప్పు కాదు. అలాగే ఆమె చరిత్రను ఆమె ఎంత గౌరవించుకుంటున్నారో, ఆమె పుట్టిన సామాజిక వర్గానికి సంబంధించింది. వేరే సామాజిక వర్గాల చరిత్ర చెప్పేటప్పుడు కూడా చెప్పొచ్చు. కానీ ఒక పండుగని అన్యాయంగా ఆపాదించడం, ఒక కులానికి ఆపాదించడం, పైగా ఇంకొకటి ఖచ్చితంగా ప్రకృతి పండగ అని చెప్పాం. అవును. ఇంత పెద్ద పండగను తీసుకెళ్ళి ఒక చిన్న సామాజిక వర్గానికి అంటగట్టేస్తే ఎట్లా? ఓకే. ఇది తప్పు. ఇది చేయకూడదు. హ్మ్. ఎందుకంటే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. అవును. తిన్నాయి కూడా ఆల్రెడీ. తిన్నాయి. అందుకే మాట్లాడారు. పైగా దీన్ని రాజకీయంగా కూడా అవును. ఎక్కడి నుంచి తీసి ఎక్కడికో వెళ్ళిపోయిందమ్మా అది. వెళ్ళిపోతున్నాయి. అందుకే మనము పబ్లిక్‌లో ఉన్నప్పుడు హ్మ్. చాలా ఆలోచించి మాట్లాడాలి. ఎవ్వరికి తోచింది వాళ్ళకి అన్వయించేసుకొని మాట్లాడేసుకుంటా ఉంటారు. థాంక్ యూ అండి. థాంక్ యూ.